నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పద్య భాగంలో నెక్స్ట్ లెసన్. ప్రీవియస్ వీడియోలో 2 లెసన్స్ చూసాం కదా, ఇది 3rd లెసన్. సో ఇందులో ఏముందో చూద్దాము. ఇది మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ మనకి ఏముంది, ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఈ లెసన్ ఏంటిది అని చెప్పి. సో ఈ లెసన్ ఏంటిది, శ్రీకృష్ణస్య గురు దక్షిణ అనే లెసన్. ఇది ఎవరు రాశారు, వ్యాస మహర్షి అనే పర్సన్ రాశారు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, భాగవతంలో నుంచి తీసుకున్న లెసన్ ఇది. సో ఈ లెసన్ లో ఏముంది అనేది చూద్దాము. After knowing about the imprisonment of their parents Devaki and Vasudeva, the Krishna and Balarama killed Kamsa. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ దేవకి ఇంకా వసుదేవుడు కంసుని దగ్గర బందీగా ఉన్నారని తెలిసినప్పుడు బలరాముడు ఇంకా కృష్ణుడు ఏం చేసినారు, వెళ్ళి వాళ్ళని చంపేసినారు. ఎవరిని, కంసుడిని. హూ వాజ్ హిజ్ మెటర్నల్ అంకుల్, అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు. ఎవరు, కంసుడు తమ్ముడు అంటే బ్రదర్. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్. ఎందుకు అతన్ని చంపినరు, ఎందుకంటే కంసుడికి ఒక ఋషి ఏం చెప్పిందంటే, మీ చెల్లెకి పుట్టబోయే కొడుకు ఎవరైతే కొడుకు పుడతారో అతను నిన్ను చంపుతాడు అని చెప్పి కంసునికి ఒక మహర్షి అనేది శాపం అనేది ఇస్తారు. సో వాళ్ళ ఎవరైతే దేవకి ఉందో ఆమెకి పుట్టిన కొడుకు ఎవరు, కృష్ణుడు కదా. సో దేవకి పుట్టిన కృష్ణుడు అని చెప్పి తెలిస్తే కంసుడు కృష్ణుడిని చంపేస్తాడు కదా, ఎందుకంటే ఫ్యూచర్ లో అతను చంపబోయే వ్యక్తి అతనే అని తెలిసినప్పుడు అతను చంపేస్తాడు అని చెప్పి దేవకి ఏం చేసింది, ఆమె అలానే బందీగా ఉండి కృష్ణుడిని ఏం చేసిందంటే ఎవరైతే వసుదేవుడు ఉన్నాడో అతనితోని బుట్టలో పెట్టించుకొని వానలో అలానే వెళ్ళి ఏం తీసుకెళ్ళి ఒక రివర్ లో అనేది వదిలేస్తారు. స్టోరీ చెప్తున్నాను, రివర్ లో అనేది వదిలేస్తారు. సో ఆ రివర్ లో వదిలేసినప్పుడు అప్పుడు కృష్ణుడు అలా కొట్టుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్తారు, ఎవరైతే యశోద వాళ్ళు ఉంటారో యశోదమయ్య, సో ఆమె దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అక్కడ పెరుగుతాడు అనమాట. సో తర్వాత పెద్దగా అయినాక ఆయనకి ఏం తెలుస్తుంది, వాళ్ళు నిజమైన పేరెంట్స్ కాదు, నిజమైన పేరెంట్స్ దేవకి ఇంకా వసుదేవుడు. సో వాళ్ళు ఇద్దరు కృష్ణుని కాపాడుకోనికే అతన్ని అక్కడ నుంచి పుట్టంగానే, ఏదైతే జైల్లో పుట్టిండో ఆ జైల్లో పుట్టంగానే అక్కడ నుంచి అతన్ని పంపించేసినారు అక్కడ నుంచి. ఎందుకంటే ఒకవేళ అక్కడే ఉంటే కంసుడు ఏం చేస్తాడు, పుట్టబోయేది బాయ్ అయి ఉంటే ఏం చేస్తారు, చంపేస్తారు కదా. సో అందుకే ఏం చేసినారు, అక్కడ నుంచి పంపించేసినారు కృష్ణుడిని. సో ఏమైందంటే దేవకిని ఇంకా వసుదేవుడు ఇద్దరు జైల్లో ఉన్నారని తెలిసి కంసుని చంపినంటే ఎవరు, కృష్ణుడు ఇంకా బలరాముడు, ఎప్పుడు పెద్దగా అయినాక. లేటర్ దే రిలీజ్ దే పేరెంట్స్ అండ్ ఉగ్రసేన who was their maternal grandfather. సో ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా ఎవరైతే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేసినారంటే విముక్తులు చేసిరంట. దేని నుంచి, జైలు నుంచి. ఆఫ్టర్ దట్ వసుదేవ పర్ఫార్మ్ ద ఉపనయన సెరిమనీ ఆఫ్ కృష్ణ అండ్ బలరామ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గర్గముని. సో ఎవరైతే వసుదేవు ఉన్నాడో, వసుదేవ్ ఎవరు, కృష్ణుడు వాళ్ళ ఫాదర్, ఏం చేసిందంట, ఉపనయన అనే సెరిమనీ ఒకటి చేసిందంట. అంటే ఒక సెరిమనీ అనేది చేసిందంట. ఎవరి కోసము, కృష్ణుని ఇంకా బలరాముని ప్రెజెన్స్ లో చేసిందంట. ఎవరి ప్రెజెన్స్ ఉన్నప్పుడు, గర్గముని ప్రెజెన్స్ లో వీళ్ళిద్దరికి చేసిందంట. ద ఫ్యామిలీ ప్రీస్ట్ ఆఫ్ యదు డైనాసిటీ అండ్ ది అదర్ వేదిక్ బ్రాహ్మణ్స్ ఆల్సో దే రిసీవ్డ్ గాయత్రి వ్రత ఫ్రమ్ గర్గముని. సో ఏదైతే గాయత్రి వ్రత ఉందో అది ఎవరెవరికి దక్కిందంటే, గర్గమునుల నుంచి గాయత్రి వ్రతం అనేది ఎవరు రిసీవ్ చేసుకున్నంట, ఆల్సో ఎవరైతే వేదిక్ బ్రాహ్మణ్స్ వచ్చిండ్రో, ఏదైతే సెరిమనీ ఉందో అక్కడికి వాళ్ళు ఏం రిసీవ్ చేసుకున్నారు, గాయత్రి వ్రతాన్ని కూడా రిసీవ్ చేసుకున్నారు. ఎవరి నుంచి, గర్గమునుల దగ్గర నుంచి. లేటర్ దే బోత్ కృష్ణ అండ్ బలరామ అప్రోచ్డ్ సేజ్ సందీపని. సో ఎవరైతే కృష్ణుడు ఇంకా బలరాముడు ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు, సందీపని అనే సేజ్ దగ్గరికి వెళ్ళినారు. హూ స్టేడ్ ఇన్ ద సిటీ అవంతి ఫార్ స్టడీ ఈవెన్ దో దేవర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ స్టడీ. సో మొత్తం అన్ని విద్యలు తెలిసిన కృష్ణుడు బలరాముడు కూడా విద్య నేర్చుకోనికి ఎవరి దగ్గరికి వెళ్ళినారంట, సందీపిని అనే స్టేజ్ దగ్గరికి వెళ్ళినారంట. ఎక్కడ ఉంటదంటే అవంతి అనే సిటీలో ఉంటదంట. దేనికోసం వెళ్ళినారు, విద్య కోసం, అంటే స్టడీ నేర్చుకోవడానికి. నెక్స్ట్ దే బోత్ వర్ స్టేయింగ్ ఇన్ ది గురుకులంలో వాళ్ళు వాళ్ళ విద్యని కంప్లీట్ చేసినారంట. అండ్ స్టడీ ఇన్ ది ప్రెజెంట్ ఆఫ్ సందీపని. ఎవరైతే సందీపని సేజ్ ఉండ్రో ఆయనే పర్యవేక్షణలో వాళ్ళ విద్యని కంప్లీట్ చేసినారంట. హ్యావింగ్ నోటీస్డ్ దేర్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ద సేజ్ సందీపని ప్లీజ్డ్ విత్ దెమ్ అండ్ హీ థాట్ టు కృష్ణ అండ్ బలరామ ఆల్ వేదాంగాస్ ఉపనిషత్స్ అండ్ అదర్ స్క్రిప్చర్స్. సో ఇవన్నీ సందీప్ని ఏం చేసినంటే ఇవన్నీ ఎవరికి నేర్పించిండు, కృష్ణ ఇంకా బలరాముడికి నేర్పించిందంట. దే గ్రాస్ప్డ్ ఆల్ ద శాస్త్రాస్ జస్ట్ బై లిజనింగ్ వన్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ది టీచర్. ఒక్కసారి ఆ టీచర్ చెప్పంగానే వాళ్ళకి అది వచ్చేస్తుండే అంట. బికాస్ దే ఆల్రెడీ వెల్ నోన్ ఆల్ ది బ్రాంచెస్ ఆఫ్ స్టడీ, ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి అవన్నీ తెలుసు కాబట్టి. thus కృష్ణ అండ్ బలరామ మాస్టర్డ్ ఇన్ 64 ఆర్ట్స్ విత్ ఇన్ 64 days. 64 ఆర్ట్స్ వచ్చినాయంట వాళ్ళకి. ఎన్ని డేస్ లో, 64 days లో.
After completing of their education in Gurukula, Krishna and Balarama pleaded their preceptor Sandipani that ask something them as a Guru Dakshinaha. So ఏం చేసిందంటే ఆఫ్టర్ కంప్లీషింగ్ వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళు కంప్లీట్ చేసినారు ఎక్కడ గురుకులంలో. ఎవరెవరు? కృష్ణుడు ఇంకా బలరాముడు. వాళ్ళు ఏమని రిక్వెస్ట్ చేసిండ్రంట సందీపని సేజ్ కి, మీరు గురుదక్షిణగా ఏదన్నా ఒకటి కోరుకోండి, మేము దాన్ని మీకు ఇస్తాము. అంటే గురుదక్షిణ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒకవేళ టీచర్స్ దగ్గర అంటే మనం స్కూల్కి వెళ్తున్నందుకు స్కూల్ ఫీజు ఎలా పే చేస్తాం, వాళ్ళ ఆ సేజ్ దగ్గర విద్య పొందినందుకు మీకు ఏమైనా కావాలా మా దగ్గర నుంచి అని అడిగినారంట. నెక్స్ట్, on hearing it, the preceptor asked them who have wonderful prowess that bring back his son who was drowned in the ocean of Prabhasa Kshetra. Then the two great warriors ascended a wonderful chariot and went to the Prabhasa Kshetra. సో ఎవరైతే సందీపని సేజ్ ఉన్నాడో ఆయన గురుదక్షిణ కింద ఏం అడిగిండు, నా కొడుకుని కాపాడండి, అతను ఓషన్ లో మునిగిపోయినాడు అని చెప్పి అడిగితే అప్పుడు ఆ ప్రభాస క్షేత్రలో అని చెప్పి చెప్తాడు. చెప్పంగానే కృష్ణుడు ఇంకా బలరాముడు ఇద్దరు ఒక మంచి చారియట్ అంటే ఏంటిది రథాన్ని తయారు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంట, వెళ్తున్నారు. ఎక్కడికి? ప్రభాస క్షేత్రానికి వెళ్తున్నారు. ఎందుకు? సందీపని వాళ్ళ కొడుకుని కాపాడనికే. సందీపని ఎవరు? సేజ్. Having known the arrival of Krishna and Balarama, the god of sea was approached and bowed to them and honored. At the moment, Krishna asked him, "O sea god, give back the son of preceptor Sandipani who was taken away by you with a tremble waves." From that, the sea god replied, "O Krishna, I didn't take him away from the preceptor's son. He had taken away by the demon named Panchajanaha. Who stays under this ocean, and he was in the form of a conch." Then Krishna jumped into the water and he killed the demon Panchajana, and also he torn his stomach, though he didn't find the preceptor's son there, but he got a conch in his stomach. The conch only became famous on Panchajanya. సో ఇక్కడ ఏదైతే వాళ్ళ కొడుకుని కాపాడమని అడగగానే వాళ్ళిద్దరు రథం తయారు చేసుకుని, కృష్ణుడు బలరాముడు రథం తయారు చేసుకుని వెళ్తున్నారు. వెళ్ళి ఏం చేసినారు? ఎక్కడికి వెళ్ళినారు వాళ్ళు? ప్రభాస అనే క్షేత్రానికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభాసకి వెళ్ళంగానే దేవుడిని అడుగుతున్నారు. వాటర్ దేవుడు వాళ్ళు రాగానే ప్రత్యక్షమయ్యి మీరు ఇక్కడ ఇలా వచ్చినారు ఏంటి అని చెప్పి వాళ్ళని మొక్కినాడు. ఎవరికి? కృష్ణుడికి ఇంకా బలరాముడికి మొక్కినారు. ఎవరు? వాటర్. మొక్కిన తర్వాత ఏమైంది? అప్పుడు కృష్ణుడు ఇంకా బలరాముడు ఇద్దరు అడిగినారు, మీ వాటర్ లో ఇట్లా మా సేజ్ వాళ్ళ అంటే మా గురువు వాళ్ళ కొడుకు పడిపోయినాడంట, సో అతన్ని కాపాడుకోవడానికి మేము వచ్చినాము, అతన్ని ప్లీజ్ తిరిగి ఇచ్చేసేయండి అట్లా. అంటే నేను చంపలేదు, అతన్ని ఒక డెమన్ అంటే ఒక రాక్షసుడు, పంచజన అనే రాక్షసుడు ఈ వాటర్ లోనే కింద ఉంటున్నాడు, అతను చంపేసిండు వాళ్ళ కొడుకుని, మేమేం చేయలేదు అంటే నేనేం చేయలేదు అని చెప్పి కృష్ణుడికి చెప్పంగానే ఇంకా కృష్ణుడికి కోపం వచ్చి వాటర్ లో దుంకి ఆ పంచజనని చంపేసినాడు. ఆ వాటర్ లోనే చంపేసినా సరే తన కడుపుని చీల్చి చూస్తే కూడా అందులో ఎవరైతే వాళ్ళ గురువు వాళ్ళ కొడుకున్నాడో అతను దొరకలేదంట. నెక్స్ట్, లేటర్ కృష్ణ అండ్ బలరామ మౌంటెడ్ ద చారియట్ అండ్ వెంట్ టు ది ప్లేస్ సంయమని, the beloved city of Yama, and Krishna blew the conch there. On hearing the sound of conch, Yama came to the Krishna and Balarama with devotion and served them. After Yama asked, "Oh Krishna, please order me, what can I do for you?" సో ఇక్కడ ఏమైందంట, ఎప్పుడైతే వాళ్ళకి కాంచ్ దొరికిందో ఒక కాంచ్ ఆయన కడుపులో, ఆ కాంచ్ తీసుకుని వాళ్ళు ఏం చేసిరంట, ఆ చారియట్ ని తిప్పుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంట, సామ్యమని అనే ప్లేస్ కి వెళ్ళిందంట. అది ఎవరికి ఇష్టం అంట, యమదేవునికి ఇష్టమైన ప్లేస్. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేసిరంట, ఆ కాంచ్ ని ఊపినంట. కాంచ్ అంటే ఏంటిది? శంఖం. సో ఆ శంఖాన్ని ఊపంగా ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కి యమదేవుడు ప్రత్యక్షమైనంట. ప్రత్యక్షమయ్యి నాకు వెంటనే అప్పుడు యమదేవుడు అడిగినంట, "ఓ కృష్ణుడా, ఎందుకు నన్ను పిలిచినావు? నాకు ఏమన్నా ఆర్డర్ అయ్యు, నేను నీ కోసం ఏం చేయగలుగుతానో అవన్నీ చేయగలుగుతాను అని చెప్పి చేస్తాను అని చెప్పి అన్నాడంట. ఎవరు? యమధర్మరాజు. దెన్ కృష్ణ సెడ్, "ఓ యమః, bring my preceptor's son immediately, who was brought here by his faith." Yama bought the boy and hand over him to Krishna. సో ఎవరైతే వాళ్ళ గురువు వాళ్ళ కొడుకున్నాడో ఆయనని ఆ యమధర్మరాజు ఏం చేసినాడు, రిటర్న్ తీసుకుని వచ్చి కృష్ణుడికి అప్పగించినాడు. దెన్ ద బ్రదర్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అప్రోచ్ దేర్ గురు అండ్ హ్యాండెడ్ హిమ్ ఓవర్ ద సందీపని యాజ్ ఎ గురు దక్షిణ. సో సందీపని ఎవరు? సేజ్ కి. సో వాళ్ళిద్దరు ఏం చేసినారు, వాళ్ళ గురువుకి వాళ్ళ గురువు వాళ్ళ కొడుకుని గురు దక్షిణ కింద అంటే ఫీజు లాగా. ఫీజు అంటే ఏంటిది అంటే వాళ్ళకి అంత గురువు అంటే విద్య నేర్పించినందుకు ఒక చిన్న బహుమతిగా వాళ్ళ కొడుకుని ఆయనకి రిటర్న్ ఇచ్చేసినారంట. Then the pleased sage said, "Oh warriors, you have offered me the greatest Gurudakshina in my life." సో మీరు ఇంత మంచి గురుదక్షిణ ఇస్తారని నేను అనుకోలేరు, మీరు నిజంగానే క్షత్రియులు అని అన్నాడంట. Moreover, what desired will be left unfulfilled to the preceptors, one who have the disciplines like you.
Thus he praised Krishna and Balarama. కృష్ణ ఇంకా బలరాముని చాలా మెచ్చుకున్నాడు. ఎవరు? వాళ్ళ గురువు సందీపని. నెక్స్ట్ later the preceptor below blessed two brothers and advised them to return to their houses. సో ఆ టూ బ్రదర్స్ ని మెచ్చుకున్న తర్వాత మీ ఇద్దరు ఇంకా మీ ఇంటికి వెళ్ళండి అని చెప్పి అడిగిందంట. ఎవరు? వాళ్ళ గురువు. నెక్స్ట్ then the warriors mounted the chariot and went to their city with the speed of wind. సో ఇంకేమైందంటే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోయినారంటే ఎవరెవరు? కృష్ణుడు ఇంకా బలరాముడు. సో ఇది మనకి ఈ స్టోరీ. ఇది పద్య భాగంలో థర్డ్ లెసన్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టోరీ ఉంది, అది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.